ఎల్బీ స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొనున్నారు. యోగా వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు సినీ నటి ఖుష్బూ. యోగానే మన ప్రథమ డాక్టర్ అని తెలిపారు. భారత్లో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలు గుర్తించాయని, ఇది భారతీయులు గర్వించాల్సిన విషయమని అంటున్న సినీ నటి ఖుష్బూతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. యోగా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంకు వేలాది సంఖ్యలో ఈ యొక్క యోగా మహోత్సవం జరుగుతూ ఉంది. మనతో పాటు సినీ నటి పొలిటీషియన్ ఖుష్బూ గారు ఉన్నారు. మేడం, ఈ యొక్క యోగాకు సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ యోగా చేయడం ద్వారా ఎటువంటి శారీరకంగా మానసికంగా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి? అది అందరికీ తెలుసు. యోగా అయితే మీకు మెంటల్ స్టెబిలిటీ, పాజిటివిటీ, గుడ్ హెల్త్ అని ఉంటుంది. మన బాడీ హెల్త్ అని చెప్తే బయట నుంచి నేను చూడడానికి బాగున్నాను, కానీ లోపల నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏం ప్రయోజనం లేదు. సో అందుకంటే యోగా చేస్తే మెయిన్లీ మెంటల్ స్టెబిలిటీ మీకు ఉంటుంది. అది చాలా ముఖ్యం మన జీవితానికి. సో ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. యోగా చేయాలి అండ్ ఇట్ గివ్స్ యూ దట్ మెంటల్ బ్యాలెన్స్. మేడం, మీరు మీ డే ఎట్లా ప్రారంభం అవుతుందో, ఏ విధంగా ఉంటుంది మీ జీవితంలో? యోగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారా? ఎట్లా? అట్లీస్ట్ థ్రైస్ అ వీక్ నేను చేస్తాను యోగా. బేసిక్లీ సూర్య నమస్కారం అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. దాని తర్వాత నేను ఒక యోగిని అది అంతా నేను చెప్పను. I think for me it's important that I do it at my pace and I'm happy with what I do. ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం? కోవిడ్ టైం నుంచి. ఓకే, మీరు మొత్తం ఇంత ముందుకు ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నారు, స్లిమ్ గా మారారు. దీనికి ఏంటి మేడం, ఎట్లా వర్కౌట్ చేస్తారు? ఎవ్రీథింగ్ ఆల్ కంబైన్ టుగెదర్, వాకింగ్, యోగా అండ్ ఫుడ్ కంట్రోల్, అది అన్నీ ఉండాలి. ఓకే, ఫైనల్ గా యోగా గురించి ఏం చెప్తారు మేడం? రేపు ప్లీజ్ ట్రై, స్టార్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. పిల్లలకి చెప్పాలి యోగా బెనిఫిట్స్ ఎంత ఉంది అది చెప్పాలి. అది నా ఏజ్ తర్వాత నేను యోగా చేస్తానని కాదు, యోగా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి పిల్లలు స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. ఖుష్బూ గారు చెప్తున్నట్టు మానసికంగా శారీరకంగా ప్రశాంతత కొరకు యోగా చేయడం అలవర్చుకోవాలనేది కూడా చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అమరేందర్తో రాజు న్యూస్, హైదరాబాద్.